I present the budget for 24-25. We particularly focus on middle class. ఈరోజు బడ్జెట్ స్పీచ్ బిగినింగ్ లోనే ఇప్పుడు ప్లే అయిన మన ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది వినేసరికి అంటే ఫోకస్డ్ మిడిల్ క్లాస్ బడ్జెట్ అనగానే చాలా ఎక్సైట్ అయిపోయాను. ఈరోజు మన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే రానున్నాయి. సో ట్యాక్స్ లేబుల్లో చాలా చేంజెస్ రానున్నాయి. సో ఇవన్నీ సాయంత్రం కల్లా షేర్ చేసేదని చెప్పి పెన్ను పేపర్ పెట్టుకుని రాసేస్తున్నాను. రాస్తూ ఉండగా బడ్జెట్ మొత్తం స్పీచ్ ఎండ్ అయ్యేసరికి అర్థమైంది ఆవిడ ఫోకస్డ్ మిడిల్ క్లాస్ అన్న అర్థం ఆవిడ లెక్కలో వేరే ఉండదని చెప్పి. ఎనీవేస్ జోక్స్ పార్ట్, ట్యాక్స్ ల్యాబ్స్లో చేంజెస్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో ఆ చేంజెస్ ఏంటి అండ్ అలాగే న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ అనౌన్స్మెంట్ వల్ల మనకు పర్సనల్ వచ్చే బెనిఫిట్ ఎంత అండ్ చాలామంది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ యూజ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అట్రాక్టివ్గా ఉన్నదా లేకపోతే మనం కంప్లీట్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ షిఫ్ట్ అయిపోవడం బెటరా, ఇలాంటి క్లారిటీ మొత్తం వీడియో చూసేసరికి మీకు ఎండ్కి వెళ్ళేసరికి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇంత క్విక్ టైంలోనే మీకు ఒక అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేసినట్టయితే మీకు ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి ఒక క్యాలిక్యులేటర్ని కూడా మన టీం మొత్తం ఎఫర్ట్ పెట్టి అయితే బిల్డ్ చేశారు. మీరు ఈ క్యాలిక్యులేషన్ మొత్తంలో చేయాల్సిన పని లేదు, మీ ఇన్కమ్ జస్ట్ ఇన్పుట్ చేయాలి. మీకు ఏది బెనిఫిషియల్ అన్నది క్లియర్ కట్గా ఎక్సెల్ చూపించేస్తుంది అన్నమాట. ఈ ఎక్సెల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగానే మన టెలిగ్రామ్ ఛానల్, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ ద్వారా మీకు ఎంత ట్యాక్స్ ఆదా ఉన్నదో మీ అంతా మీరే చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ గైస్, ఇంత క్విక్ టైంలో ఇంత అడ్వాన్స్ క్యాలిక్యులేటర్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా వెనకాల ఎఫర్ట్ అయితే అవుతుంది. ఎఫర్ట్కి మేము అడిగేది ఏమి ఉండదు, మేము ఏం ఛార్జ్ కూడా చేయము. మేము అడిగేది ఒకటే, వీడియోకి లైక్ అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సో దట్ దీని రిలేటెడ్ నాలెడ్జ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సార్ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ సీ ద క్యాలిక్యులేషన్స్ నౌ. ముందుగా మన ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన ట్యాక్స్ ల్యాబ్స్ ఏవైతే అవి చూద్దాం. సో చేంజెస్ మొత్తం న్యూ ట్యాక్స్ రిజిమ్లోనే చేశారు, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని అసలు టచ్ కూడా చేయలేదు. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లోనే 0 to 3 lakhs ఇన్కమ్ స్లాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ 0% ట్యాక్స్ ఉన్నది. అండ్ 3 to 7 lakhs ఇన్కమ్ స్లాబ్ ఏదైతే ఉన్నది 5% ట్యాక్స్ స్లాబ్. ఇది ఇంతకు ముందు 6 lakhs వరకు ఉండేది, దాన్ని 7 lakhs వరకు పెంచారు. దాని తర్వాత 7 to 10 lakhs ఇన్కమ్ స్లాబ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 10% ట్యాక్స్ అండ్ 10 to 12 lakhs ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 15% ట్యాక్స్ అండ్ 12 to 15 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 20% ట్యాక్స్ అండ్ 15 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 30% ట్యాక్స్ అయితే ఈ స్లాబ్స్లో అనౌన్స్ చేశారన్నమాట. ప్రీవియస్గా న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఉన్న స్లాబ్స్ ఏవైతే వాటిని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉన్నదో దీన్ని ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజిమ్లోనే ఇంతకుముందు 50,000 ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని 75,000కి అయితే పెంచారు. సో క్లియర్లీ గవర్నమెంట్ ఒక ఫోకస్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా అట్రాక్టివ్గా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు, నిజంగా మనకి అది అట్రాక్టివ్ అవుతుందో లేదో మన క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది కదా. సో క్యాలిక్యులేటర్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. బై ద వే మీకు ఈ క్యాలిక్యులేషన్ చూపించే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్ని యూజ్ చేస్తున్నారు లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ బట్టి మీకు ఫైలింగ్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ మన వ్యూవర్స్ అందరికి కూడా ఒక క్లారిటీ వస్తే ఎక్కువ మంది వ్యూవర్స్ ఏ ట్యాక్స్ రిజిమ్ చూస్ చేసుకున్నారు అన్నది. అండ్ అలాగే మీకు మొత్తం క్యాలిక్యులేషన్ చూపించిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా మీకు ఏది బెనిఫిషియల్ కనబడుతుంది అని చెప్పి మీ ఇన్కమ్ బట్టి. సో దాన్ని బట్టి కూడా ఈ బడ్జెట్ ద్వారా మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా లేకపోతే ఎటువంటి బెనిఫిట్ లేదా, అంటే ఐ గాట్ బెనిఫిటెడ్ ఆర్ నో బెనిఫిట్ అని చెప్పి కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా మీకు క్యాలిక్యులేటర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మీ నేమ్ అండ్ అలాగే మీ ఏజ్, పేరెంట్స్ ఏజ్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏజ్ని బట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే దాంట్లో ట్యాక్స్ ల్యాబ్స్ అవి చేంజ్ అవుతాయి. అండ్ అలాగే పేరెంట్స్ ఏజ్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవి పే చేశారనుకోండి దాని ఒక బెనిఫిట్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి అక్కడ ఏజెస్ అయితే ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్పుట్ చేయాలి. ఇక్కడ కింద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిలేటెడ్గా మీరు ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీలు కానీ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఇంకేమైనా కడుతున్నట్టయితే ఈచ్ సెక్షన్లోని మీకు అమౌంట్స్ ఏవైతే ఆ అమౌంట్స్ మీరు ఎంతైతే రియల్గా పే చేస్తున్నారో వాటిని ఇన్పుట్ చేశారనుకోని మీకు మొత్తం ఇక్కడ క్యాలిక్యులేషన్ కింద వచ్చేస్తుంది. మనం రైట్ సైడ్కి మూవ్ చేయగానే ఫస్ట్ మీకు కనబడేది ఏంటంటే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉన్నదో అంటే మనం ఏటీసీ సెక్షన్లోని అండ్ అలాగే వేరే అదర్ సెక్షన్స్లోని మనం ఎగ్జామ్షన్స్ తీసుకుంటాం కదా ఆ రెజ్యూమ్లోని మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఈ బడ్జెట్లోని న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోని ఏదైతే స్లాబ్స్ చేంజ్ చేశారో ఆ చేంజ్ చేసిన స్లాబ్స్ ప్రకారం మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అన్నది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొంచెం పక్కకు మూవ్ చేశారనుకోండి యాక్చువల్లీ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రీవియస్గా ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఎంత పడుతుంది. ఇది ఎందుకు పెట్టామంటే జస్ట్ ఏం లేదు, ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏవైతే చేంజెస్ తీసుకొచ్చో దానివల్ల మనకు నిజంగా ఎంతవరకు బెనిఫిట్ వస్తుంది అనేది మనకు తెలియాలి కదా, అది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ మొత్తం వాల్యూస్ యాక్చువల్లీ మీరు డీటెయిల్గా చూడాలి అనుకోవట్లేదు అనుకోండి మీకు సింపుల్గా ఇక్కడే వచ్చేస్తాయి మొత్తం అమౌంట్స్ అన్నమాట. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం మీరు ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ బడ్జెట్లో ట్యాక్స్ ల్యాబ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఎంత ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఈ కింద ఉన్నది
ఇది ఇగ్నోర్ కొట్టేయచ్చు. ఇదేంటంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ ఓల్డ్ స్లాబ్స్ బట్టి మనం ఎంత పే చేయాలన్నది అయితే క్యాలిక్యులేటర్ చూపిస్తుంది అనమాట. సో నువ్వు క్యాలిక్యులేటర్లో మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటి, మన నేమ్ ఇన్పుట్ చేయాలి. నేను ఇక్కడ నేమ్ ఇన్పుట్ చేస్తున్నాను సాయి, అండ్ ఏజ్ ఇన్పుట్ చేయాలి. 38 years ఇన్పుట్ చేస్తున్నాను. పేరెంట్స్ ఏజ్ 62 years ఇన్పుట్ చేస్తున్నాను. దాని తర్వాత మన యాన్యువల్ ఇన్కమ్ ఇన్పుట్ చేయాలి. నేను ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మల్టిపుల్ ఇన్కమ్ స్లాబ్స్లో మీకు ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. ఎందుకంటే లెస్ దాన్ 10 lakhs ఉన్న వాళ్ళకి ఏది బెనిఫిషియల్, 10 to 15 lakhs ఇన్కమ్ స్లాబ్ ఉన్న వాళ్ళకి ఏ రెజ్యూమ్ బెనిఫిషియల్, అండ్ 15 to 20 ఉన్న వాళ్ళకి ఏది బెటర్, అండ్ 20 above ఉన్న వాళ్ళకి ఏది బెటర్ అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 5,50,000 ఇన్పుట్ చేస్తాను. 5,50,000 మనకి రిబేట్ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయట్లేదు, అందుకని మీకు ఇక్కడ అన్ని జీరోలు కనబడుతున్నాయి. వచ్చి ఎవరిదైనా యాన్యువల్ ఇన్కమ్ 7,75,000 లోపల ఉండి మీకు ఎటువంటి ట్యాక్స్ సేవింగ్స్ లేవు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఇప్పుడు ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఎందుకంటే 7 lakhs వరకు మనకి రిబేట్ వచ్చేస్తుంది. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కాబట్టి 7,75,000 వరకు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనం కంపల్సరీ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం అని చెప్పి సేవ్ చేస్తుంటాం కదా, అలాంటి ప్రొడక్ట్స్లో సేవ్ చేయకుండా మనకు నచ్చిన ప్రొడక్ట్లు అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. నా మీకు ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ లేకపోతే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆర్ హోమ్ లోన్ ఉన్నదనుకోండి, ఇన్ దట్ కేస్ మీకు ఇక్కడ సెక్షన్ 80C కింద ఏవైతున్నాయో అవి అండ్ అలాగే మిగిలిన డిడక్టబుల్స్ ఏవైతున్నాయో వాటి యాక్చువల్ నెంబర్స్ ఇన్పుట్ చేశారనుకోండి, అవి ఇన్పుట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉన్నదో అది బెనిఫిషియల్ లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ బెనిఫిషియల్ అనేది మీకు నెంబర్స్ అయితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లెట్స్ సే ఎవరిదైనా యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs ఉన్నదనుకోండి, ఈ కేసులో ఏది బెనిఫిషియల్ చూద్దాం. 10 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు వేరే సేవింగ్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ 80C అయితే వాళ్ళది ఫిల్ అయిపోతుంది. పిఎఫ్ ఇవన్నీ కూడా పిల్లలు ఫీజులో అవ్వచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను సింప్లిసిటీ కోసం ఈఎల్ఎస్ఎస్ దగ్గర 1,50,000 ఇన్పుట్ చేస్తున్నాను. మీరు మిగిలిన ఫీల్డ్స్ అని ఇన్పుట్ చేసినా కూడా 1,50,000 మ్యాక్సిమం లిమిట్ కాబట్టి 1,50,000 తీసుకుంటుంది. అండ్ అలాగే ఎన్పిఎస్ కూడా ఒక 50,000 సేవ్ చేస్తున్నారు అనుకోండి, ఎన్పిఎస్ 50,000 ఇన్పుట్ చేస్తున్నాను. హెచ్ఆర్ఏ ఒక 10,000 రూపాయలు ఉన్నదనుకోండి, అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు అవుతుంది కదా, 1,20,000 రూపాయలు ఇన్పుట్ చేస్తున్నాను. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి మీరు ఒక 25,000 రూపాయలు ప్రీమియం కడుతున్నారు అనుకోండి, ఈ 25,000 రూపాయలు ఇన్పుట్ చేస్తున్నాను. మిగిలిన అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే అవన్నీ అవైల్ చేసుకోకపోయినా కూడా ఈ 10 lakhs ఇన్కమ్ ఉండి ఇలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అందరూ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ స్టిల్ అట్రాక్టివ్ అన్నమాట. ఈవెన్ ఇంత ఇన్సెంటివైజ్ చేసిన తర్వాత కూడా లెట్స్ ఇవేవి లేకపోతే అప్పుడు ఇప్పుడు ప్రపోజ్ చేసిన న్యూ ట్యాక్స్ రిజిమ్ స్లాబ్స్ ఏవైతే అవి అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. నా ఎడిషనల్ ఈ పర్సన్కి హోమ్ లోన్ కూడా ఉన్నది అనుకోండి, ఉండదని అనుకోలేం కదా, 10 lakhs లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఇల్లు కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు అక్కడ ఇంట్రెస్ట్ రూపంలో 1,20,000 రూపీస్ పే చేస్తున్నారు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఆయన ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో ఇలాంటి డిడక్షన్స్ ఉన్న వాళ్ళకి స్టిల్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కొంచెం అట్రాక్టివ్గానే మనకు కనబడుతుంది. నువ్వు ఇన్కమ్ లెవెల్ని పెంచుదాం, లెట్స్ సే 12 lakhs చేద్దాం 10 lakhs నుంచి. ఈ ఎగ్జామ్షన్స్ అన్ని ఇలాగే ఉంచినా కూడా స్టిల్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అట్రాక్టివ్గా కనబడుతుంది 12 lakhs ఉన్న వాళ్ళకి. లెట్స్ సే ఒక 15 lakhs చేస్తాను ఇప్పుడు ఇన్కమ్. 15 lakhs చేసినట్టయితే పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా మనకి నెంబర్స్ బట్టి క్లియర్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అట్రాక్టివ్గా కనబడుతుంది. నువ్వు ఇన్కమ్ లెవెల్ని 20 lakhs తీసుకెళ్దాం. 20 lakhs తీసుకెళ్ళినట్టయితే ఈ కేసులో కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అట్రాక్టివ్గా కనబడుతుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏవైతే స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేశారో ఎవరికైతే ఈ డిడక్షన్స్ ఉండో క్లియర్లీ మనకి ఆ డిడక్షన్ లేని వాళ్ళకి న్యూ ట్యాక్స్ రిజిమ్ బెటర్గా కనబడుతుంది. అవి ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఈ డేటా ఏదైతే ఉన్నదో వాటిని క్లియర్ కట్గా ఇన్పుట్ చేసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏది మీకు బెనిఫిషియల్ అన్నది. అందరికీ నేను ఇక్కడ ఇన్పుట్ చేసిన నెంబర్సే ఉండాలని లేదు కదా, కొంతమంది ఎన్పిఎస్ పే చేయకపోవచ్చు, సో ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయకపోవచ్చు. సో మీరు ఎగ్జాక్ట్లీ ఎలాంటి డిడక్షన్స్ తీసుకున్నారో వాటి యొక్క ఎగ్జాక్ట్ అమౌంట్స్ మీరు ఇన్పుట్ చేశారనుకోండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా అడిషనల్గా మనం ఏవైతే సెక్షన్స్లో ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ బెనిఫిట్స్ ఏమైనా తీసుకున్నట్టయితే వాటిని కూడా ఇన్పుట్ చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో బట్టి బడ్జెట్లో ఏదైతే ప్రపోజ్ చేశారో ఈ స్లాబ్స్ బట్టి మీకు ఎంతవరకు బెనిఫిషియల్ ఉంటుందని మీ అంతటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే ఒక క్లారిటీ ఇచ్చాను అనుకున్నాను. ఈ క్యాలిక్యులేటర్ని మన టెలిగ్రామ్ ఛానల్ యాజ్ యూజువల్ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియోని మీరు లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా చూస్తున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఫైల్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత బడ్జెట్ 2024 ట్యాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ అని సెర్చ్ కొట్టారనుకోండి మీకు ఈ షీట్ అయితే దొరికేస్తుంది. మీరు అక్కడ నుంచి షీట్ డౌన్లోడ్ చేసుకుని అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇది ఈజీ. ఇవి మాత్రం కాదు, ప్రీవియస్గా మనం ప్రొవైడ్ చేసిన క్యాలిక్యులేటర్స్ ఏవైతే చాలా అడ్వాన్స్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి కదా, ఐ డోంట్ థింక్ మీకు సోషల్ మీడియాలో ఎక్కడ ఏ ఛానల్లో కూడా మనం ప్రొవైడ్ చేసే అంత అడ్వాన్స్ క్యాలిక్యులేటర్స్ అయితే దొరకు, బేసిక్ క్యాలిక్యులేటర్లో ఉంటుంటాయి. సో మీరు ఆ క్యాలిక్యులేటర్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న ఛానల్లోకి వెళ్ళి ఫైల్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్సెల్ఎస్ అని సెర్చ్ కొట్టారనుకోండి, మేము ఇప్పటివరకు షేర్ చేసిన వేరియస్ క్యాలిక్యులేటర్లు ఏవైతే అవన్నీ కూడా మీరు ఒకేసారి చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్యాలిక్యులేటర్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్గా ఉన్న
క్యాలిక్యులేషన్ అయితే ఇది. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మన ఫైనాన్స్ మినిస్టర్ ఈ బడ్జెట్లో అయితే చాలా పెద్ద బాంబే వేస్తారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని 15% నుంచి 20% ఇంక్రీజ్ చేశారు. 5% ఇంక్రీజ్ ఇప్పుడు సడన్గా చేయాల్సిన అవసరం లేదు. F&O రిలేటెడ్గా అంటారా, చాలామంది తెలిసి తెలియని వాళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం గురించి అని చెప్పి అక్కడ చేంజెస్ తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని 15% నుంచి 20% ఇంక్రీజ్ చేశారు అన్నది డెఫినెట్లీ మార్కెట్ సెంటిమెంట్ అయితే హ్యాంపర్ చేసే డెసిషన్ అది. ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా కూడా 10% నుంచి 12.5% ఇంక్రీజ్ చేశారు. యాక్చువల్లీ అక్కడ ఏమైనా రెడ్యూస్ చేసినట్టయితే ఇన్వెస్టర్లు పోనీ ఇన్సెంటివైజ్ చేస్తారు అనుకున్నట్టయితే యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే అక్కడ 10% 12.5% పెంచి ఏదో జనాలు బాధపడకూడదు కదా అని చెప్పి ఎగ్జామ్షన్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ₹1,00,000 నుంచి ₹1,25,000కి ఇంక్రీజ్ చేశారు. ₹25,000 ఇంక్రీజ్ చేయడం వల్ల పెద్ద బెనిఫిట్ అయితే మనకు వచ్చేది అయితే ఉండదు. సో బడ్జెట్లో మేజర్గా ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అయితే ఇవి మాత్రమే కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి సెక్టర్స్లో ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, ఎటువంటి సెక్టర్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఎలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకున్నట్టు మన డైలీ మనిషిలో ఎలాగా చందు డీటెయిల్గా ఈచ్ సెక్టర్ రిలేటెడ్గా అయితే కవర్ చేస్తున్నాడు. అది వీడియోని చూసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.